అందరూ ఫంక్షన్ చేయాలనుకుంటారు, కానీ ఇలాంటి ఫంక్షన్ మాత్రం ఎవరు చేసుకోవాలనుకోరు. ఆ ఫంక్షన్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సునామీ సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్. హాయ్, హలో, వనక్కం, నమస్తే. మా గురుగారి సంగతి తెలుసుగా, ఆయనకు తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది. ఆ తిక్క ఫార్మెట్ లో మేము వెళ్తున్నాం. చూసారా, ఇచ్చట చావులకు పెళ్లిళ్లకు సంగీత్ పార్టీ ఏర్పాటు చేయబడి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. కాబట్టి కేవలం పెళ్లిళ్ళకే కాదు, చావులకు కూడా సంగీత్ పార్టీ ఏర్పాటు చేయబడిన ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నాం. చెప్పండి, ఏంటి విషయం? మా తమ్ముడు ఒకడు ఉన్నాడండి. పెళ్లి చేయాలా? కాదు, 3 రోజుల కంటే ఎక్కువ బతకడు. సూపర్, మా చంటి గారి లాగే. చిచ్చి, 3 రోజుల కన్నా ఎక్కువ బతకడు. అవును. ఏం చేయమంటారు? రేష్మితో మంచి డాన్స్ పెట్టించమంటారా? రోజా గారితో జడ్జిమెంట్ పెట్టించమంటారా? నాగబాబు గారితో నవ్వించమంటారా? సార్ గుర్తుపెట్టుకోండి, పెళ్లి చేసుకుంటారు, ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు? 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. లఫూట్ 40-50 సంవత్సరాలకి సంగీత్ పార్టీ చేసుకుంటే చనిపోయిన తర్వాత వాడి ఆత్మ ఎన్ని వందల సంవత్సరాలు సంచరించాలి? కాన్సెప్ట్. ఆత్మశాంతి చాలా ముఖ్యం. అడ్వాన్స్ ఇచ్చేయండి. డోర్ నెంబర్ దానిలో ఉండే డీటెయిల్స్. ఓకే, రేపు ఉదయం 7 గంటలకు వచ్చేస్తాం, మీరు వెళ్ళండి. పెళ్లిళ్ళకే కాదు, చావు కూడా సంగీత్ పార్టీ. హ్యాపీగా చచ్చిపోండి అయ్యా. పుట్టినప్పుడు అలాగే హ్యాపీగా పుట్టాం, ఏడుస్తూ పుడతాం. హలో హలో, ఏమ్మా, ఎక్కడమ్మా? ఏడడానికి రావడం తెలీదా? ఎవరు మాట్లాడేది? ఎవరు? నేను మేనేజర్ని, ఈవెంట్ మేనేజర్ని. బ్రోకర్ రా, చెప్పు. చెప్పు తీసుకొడతా. బ్రోకర్ కేకరన్నా అంటే మేనేజర్. ఏం కావాలి చెప్పు. రండి, త్వరగా రండి, టైం అవుతుంది. ఒకడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడంట, వాడి దగ్గరికి వెళ్ళి ఆడాలి. ఎంత ఇస్తావు? 500 ఇస్తా. 1600 ఇస్తే వస్తాం. సరే, ఇద్దరికి 1600 ఇస్తా. ఇద్దరు కాదు, దానికి 1600, నాకు 1600. సరే, బాగా ఆడాలి. బాగా ఏడుస్తాం. ఓకే. ఒరే బాయ్స్, ఆ ప్రాపర్టీస్ అని పట్టుకొని రండి, పదండి. ఆ చచ్చేటోడిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఈయనా? ఈయనే. మీ అన్నగారు నువ్వు పోతావని చెప్పి సంగీత్ పార్టీ పెట్టించాడు. పోతావులే త్వరగా. వీడి పందిరా తినడం ఎందుకు, మనల్ని సాగుకోవడం ఎందుకు? ఈయన ఇప్పుడు ఈయన ముందు ఏడవాలా? ఆయన ముంగడు ఏడవాలి. దండి ఏడవండి, పాడికి ఆర్థిక లేరంట. ఈమె నీకు ఏ టైప్ ఏడవాలి? గ్లిజరిన్ వేసుకొని ఏడవాలనా, నీళ్ళు పోసుకొని ఏడవాలనా, ఉత్తగా ఏడవాలనా, సప్పగా ఏడవాలనా? యాసిడ్ పోసుకొని ఏడు, దరిద్రం వదిలేసి. ఏడండి, ఏదో ఏడిపో. మొన్న మనం నరసింహమూర్తికి ఏడ్చినాం కదా, గది ఏడుస్తాం. ఏడు. ఏమన్నా చెప్పే ఏడుపు రావట్లేదు. ఎందుకు రాదు? ఏమో అర్థమైతే లేదమ్మా. అది వండబెట్టి ఏడ్చినాం కదా, ఇది కూసబెట్టి ఏడిపిస్తుంటే ఏడుపు వస్తా. అది బిచ్చపత్తు నా బిచ్చపతి, బిచ్చపత్తు నా బిచ్చపతి, ఎంత బాగుంటివి కదరో నా బిచ్చపతి. పొద్దుగాల కట్ట మీద కూర్చొని కొత్త బట్టలు వేసుకొని కన్ను కొడుతుంటి కదరా బిచ్చపత్తు నా బిచ్చపతి. ఎవరికైనా పైసలు ఇచ్చేడుతుంటే ఎవరికి ఇవ్వకుండా గడ్డకెళ్ళే పారిపోతుంటే కదరా బిచ్చపత్తు నా బిచ్చపతి. ఆ టీవీ సీరియల్ వాళ్ళు కనిపిస్తానైతే వెనుక కుక్క పోయినట్టే పోతుంటివిరా బిచ్చపతో నా బిచ్చపతి. అప్పుడేమో రేష్మి చూస్తుంటే ఇప్పుడు జబర్దస్త్ లో ఇంకో యాంకర్ వచ్చిందమ్మా బిచ్చపతి. ఆమె యాంకరింగ్ కూడా పోతున్నావా బిచ్చపతో నా బిచ్చపతి. అక్క ఆగే. ఏంటిదే? చాయ్ తాగే టైం అయింది. ఏ చాయ్? ఇరానీ చాయనా మామూలు చాయనా? నా పెండా కూర్చాయి తాగా. అక్క నువ్వు ఎక్కువ ఏడవకే, తలనొస్తుంది. అంతే అంటావా? ఎక్కువ ఏడుస్తున్నావు.
టైం అవుతుంది ఏయ్ ఇక బ్రోకర్ లాగుడు చెప్పుతో కొడతా బ్రోకర్ కేకర్ అనుకో మేన్ ఏం మాట్లాడుతున్నావా కొడతావరా నీ నోట్లో మన్ను కూడా కొడక అక్క ఇప్పుడు సెకండ్ రౌండ్ అక్క ఏడు బానే ఉన్నాడు. ఇప్పుడు కూడా నాకేందంటే ఇది కూడా నాకు నచ్చలే పడుకోబెట్టి అడుగుతాం ఒకటేసారి నీకు బయట కూడా నేనే తీసుకొచ్చి కదా బిచ్చపతు నా బిచ్చపతి నీకు వండింది ఒక్కడే తింటుండే చెల్లే నా చెల్లే నీ కడ్రారు లేకుంటే మా అమ్మని అడిగి కడ్రారు కూడా ఇప్పించి కదరా బిచ్చపతు నా బిచ్చపతి అక్క అరే ఏమంటున్నాడు ఇక అంటున్నాడే అంటే పానం పోతున్నదేమో. ఏమో పోతుందేమో ఏమో ఇంకేమున్నాయా నాకు కోరికలు ఉన్నాయా అయిపోయిందా ఏడాలు ఏడవ ఇక పైసలు ఎంత ఇచ్చావు నువ్వు 1600 ఇచ్చినావు ఏదో ఏడండి కొంచెం ఇంకేం ఏడుస్తారు ఏడ్చినా మస్తు ఏడ్చినాం సరే లేకు లేపండి శవాన్ని చిచ్చి బాడీని గున్న ఏనుగు లెక్కనే ఉన్నాడు వీడు. ఇదిగో పైసలు తీసుకున్నాం మీ చెల్లేది ఎంటర్టైన్మెంట్ మా ఇస్తానన్నది చెల్లెలు కూడా మళ్ళీ వేరే రేటు వీడికి పడుచు పిల్లలతో డాన్స్ చేయాలని కోరుకుందండి ఓ గా కోరిక ఉందా కొడుకుకి చేస్తాను డాన్స్ చేస్తానేనా చేస్తారు ముందు పిలిపించు ఓ హరిత ले 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 ना राजा ले ले ना राजा ले 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 ना राजा ले ले ना राजा ఆపండి చచ్చిపోయేటట్టున్నాడు ఆడికి 3 రోజులు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి నా మొగడంటే సార్ ఏమైంది సార్ మా ఇంటి దగ్గర ఇంతమంది ఉన్నారు ఇంతకి ఈడేవాడు నా మొగడు నీ మొగుడా గుర్తుందే నీకు మొగుడు 3 రోజులు చచ్చిపోతుంటే ఇప్పుడు వస్తావా ఏంటి నా మొగడు చనిపోతున్నాడు ఆ, అవ్వా నా మొగడా పొద్దుగలలో మగడ నా బట్టలన్నీ ఉతుకుతాడు నా మొగడా ఇప్పుడు ఆ బట్టలు వాళ్ళు ఉతుకుతారా నా మొగడా ఎవరు నువ్వు నేను మగోని ఏడ్చినా మస్తు చేసినావు కానీ మాకు ఇంకొక అర్ధ గంట ఉంది ఏడ్చేది మేము ఏడ్చిన తర్వాత నువ్వు ఏడుతూ కానీ నువ్వే వతివే నా మొగడు దగ్గర ఏడదాం ఇంతవరకు నా మొగుడు చచ్చిపోతే నేను ఏడవలేదు నా మొగడు చచ్చిపోయాడు నేను ఎడుతున్నా అక్క ఇది ఏమవుతుంది కళ్ళు పెట్టుకొని మాట్లాడు పైసలు తీసుకొని వచ్చినాం పుణ్యానికి రాలే నీ లెక్క ఏవే పంచుకొని ఏడదందుకు నా మొగడేమన్నా పిజ్జా బర్గర్ అనుకున్నావే తర్వాత ఏడుతుంది కానీ బాగా మేము ఏడుస్తాం నీకు ఏడవనికి కూడా రాదు నీ మొగుడు నీ నోట్ల మనం అంటే పిన్నెల పబ్బెలని ఊడ్కపోను నీది ఊడిపోను లచ్చిపతో పిచ్చపతి ఏదో పేరు మర్చిపోయినా బిచ్చపతో నా బిచ్చపతి బిచ్చపతో నా మొగడు దగ్గర నువ్వు ఏడుస్తావా అవ్వా బిచ్చపతో నా బిచ్చపతి నా టైం ఇంకా అర్ధ గంట ఉంది ఎండిపోయిన తొండలు ఎక్కువ నువ్వే బతివే నా మొగడా నన్ను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూసాడు అక్క ఇది మొత్తం ఏడుస్తుంది వాడు పైసలు ఇచ్చేటాడు ఇయ్యాడు 1000 రూపాయలు చేతులు పెడతాడు అంతేనా? మనం మొత్తం ఏడవాలి మొత్తం ఏడవాలి, మొత్తం 1600 రావాలి. నీకు 1600 నాకు 1600 మొత్తం దానికి ఎంత 1000 రూపాయలు ఇవ్వాలి నువ్వు తర్వాత ఏడ్చు బాగా బిచ్చపతో నా బిచ్చపతి. మనిషి బతుకుంటే ఈ జీవితం ఇంత దరిద్రంగా ఉంటుందా నేను ఇక బతకలేను రా బాబు ఈ దౌర్భాగ్యం బతకలేను నేను చచ్చిపోతా కట్ట అక్కడ బంగారం లాంటి నా మొగుడిని మీరు అందరు కలిసి పొట్టన పెట్టుకుంటారు ఏయ్, ఆపు మేము ఎక్కడ పొట్టను పెట్టాం వాడంతా ఆడే పొడుచుకొని చచ్చిపోయాడు నువ్వే మాకు పట్టరా? సంబంధం లేదు ఆపండి. సార్ ఏవయ్యా మేనేజర్ నువ్వేనా నేనే కదా సార్ 7 గంటలకు వస్తానన్నావు ఇదిగో వచ్చాను సార్ మీ తమ్ముడు మా తమ్ముడా ఆ, నీకు ఇంటి నెంబర్ ఇచ్చానా ఇదిగో సార్ డోర్ నెంబర్ కరెక్టే కదా మరి ఈ డోర్ నెంబర్ కరెక్టే రా మీరు కింద ఉంటాం మేము పైన ఉంటాము మరి ఈడెవడు పాడోడు మా ఇంటి ఓనర్ రా ఇదిగో మా తమ్ముడు. డైనోసార్ లాంటి నా మొగుడిని పొట్టన పెట్టుకుంటారా మీరు
చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ స్కిట్ ని. ఎండ్ గురించి తెలియదు కానీ స్టార్టింగ్ లో అయితే మీరు బాగా ఎంజాయ్ చేశారు. స్టార్టింగ్ ఎండ్ దాకా ఎంజాయ్ చేశాను. ఇది ఉంది రేష్మి, మనకి చాలా చోట్ల ఏపీలోను యాక్చువల్ గా రుదాలి మూవీ ఉంది, రుదాలి. డింపుల్ కపాడియా మూవీ. ఆ పిక్చర్ లో ఇలాగా పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయినప్పుడు ఏడవటానికి తీసుకొస్తారు కొంతమంది. కష్టం ఉన్నట్టు ఉంది కొన్ని చోట్ల. తర్వాత చాలా చోట్ల చూస్తే సినిమాలో చూపిస్తారు, అలా ఎందుకు రాగం తీస్తారు ఇప్పటికి అర్థం కాదు. ఆ ఫినామినా ఏంటి? బిచ్చపోతో బాగా చేశారు, చాలా బాగా చేస్తారు, ఇద్దరు బాగా చేస్తారు, ఏడ్చేవాళ్ళు ఇద్దరు బాగా చేస్తారు. సుధా భాస్కర్ నేను బాగా ఎంజాయ్ చేశాను. రోజా గారు నిజంగా కొన్ని రోజులకి సంగీత్ పార్టీలు శవయాత్రకు కూడా వచ్చేస్తాయని నాకు డౌట్ గా ఉంది. మన జబర్దస్త్ చూస్తే అందరూ ఫాలో అయిపోతారు కదా, బిజీ అయిపోతాడు. సుధాకర్ని ఫస్ట్ పిలుస్తారు, బాగా రాగాలు తీస్తున్నాడు కదా, ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగుంది.